ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన తేవడమేనా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. హెచ్సీయూ భూములపై రేవంత్ సర్కార్ అరాచకం చేస్తుందన్నారు. 400 ఎకరాలు అమ్మి 30,000 కోట్లు సంపాదించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. హెచ్సీయూ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామన్నారు. రాహుల్ గాంధీకి యూనివర్సిటీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డిని తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే సీఎం రేవంత్ రెడ్డి ఎజెండా అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ ఊదరగొడుతున్నారని తెలిపారు. హెచ్సీయూలో 100 జేసీబీలు పోలీసులతో దుశ్శాసన పర్వానికి తెరతీస్తున్నారని ఫైర్ అయ్యారు. భూముల వేలంపై ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతోందన్నారు. హెచ్సీయూ భూములను కాపాడుకునేందుకు విద్యార్థుల పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. రేవంత్ సర్కార్ తప్పులను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. తెలంగాణ భవన్ కొచ్చిన హెచ్సీయూ విద్యార్థులతో భేటీ అయ్యారు కేటీఆర్. అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా? మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? ఇదంతా ధ్వంసం అయిపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదా అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం. మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో, హెచ్సీయూలో గుంటనక్కలు ఉన్నాయట. ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని, దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ముఖ్యమంత్రి. మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ మలక్పేట ఆజంపురలోని మహమ్మద్ అలీ నివాసానికి చేరుకున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు. మహమ్మద్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని ఈద్గా దగ్గర రంజాన్ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు పైకి వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ సోదర భావంతో, కుల మతాలకు అతీతంగా సఖ్యతతో జీవించాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు హరీష్ రావు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మైనార్టీల అభ్యున్నతి కోసం, హిందువుల అభ్యున్నతికి ఏ రకంగా అయితే పాటుపడ్డారో మైనార్టీల అభ్యున్నతి కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లు కృషి చేసింది. ఈరోజు రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ సందర్భంగా హిందూ సోదరులందరూ కూడా వచ్చి అలై బలై చేసుకొని ఈనాటి రంజాన్ శుభాకాంక్షలు వారందరికీ జరుగుతూ ఉంది. మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరి పండుగల్ని ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవిస్తూ ఎంతో సఖ్యతతో జీవించినటువంటి ప్రాంతం. సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎం అనే సోయి లేకుండా రేవంత్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన భాష తీరే ఆయన్ను బొంద పెడుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏడాదిన్నర్థం గడుస్తున్నా ఇంకా మూర్ఖత్వం వదలటం లేదు. అదే మూర్ఖత్వం కొనసాగిస్తూ ఉన్నాడు. చేసే పనుల్లో గాని, మాట్లాడే మాటల్లో గాని ఎక్కడ కూడా పరిపక్వత వచ్చిన పరిస్థితి కనబడతలేదు. అహంకారంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు తప్ప ఈ అధికారం అనేది కేవలం ప్రజల కొరకు పనిచేయడం కొరకు వాళ్ళు పెట్టిన భిక్ష అనే సోయికి వస్తలేడు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూనివర్సిటీల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డిని తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సర్వేలు చేసి కన్నేసి పెట్టిన భూములను ఇప్పుడు సీఎం కాగానే కాజేస్తున్నాడని ఆరోపించారు. హెచ్సీయూలో ఫుట్బాల్ ఆడిన రేవంత్ ఇప్పుడు అదే భూములను ఖతం పట్టిస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు తన కుర్చీలో కూర్చొని ఆయన బిజినెస్ మ్యాన్ వివరిస్తున్నారు. భూములు అమ్ముతారట, రియల్ ఎస్టేట్ చేస్తారట. అసలు నీకు ఎవడిచ్చింది ఈ అధికారం? ఇది చాలదన్నట్టు మళ్ళీ రోజుకో సర్క్యులర్ తీసుకొచ్చి ఓయూలో ఎవడు ఆందోళన చేయొద్దు, ఎవరు మీటింగ్ పెట్టొద్దు, ఏ సదస్సు పెట్టాలన్నా నాకు చూపెట్టాలి పోస్టరు, నేను అప్రూవల్ చేసినాక మీకు సదస్సు పెట్టుకోవాలి, ప్రెస్ నోట్లో ఏం రాయాలని నేనే చెప్తా, నేనే ప్రెస్ నోట్ విడుదల చేస్తా. యూనివర్సిటీల భూములపై సీఎం రేవంత్ కన్ను పడిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. వేలాన్ని ఆపకపోతే విద్యార్థులతో కలిసి మహాధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.